బాది తీరాలి దయచేసి కొద్దిగా పండుగ తీసేసి పూర్తిగానే ఇక్కడికి వచ్చేసినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీధర్ రెడ్డి గారికి, గుంతకల్ ఇన్ఛార్జ్ వాసగిరి మణికంఠ గారికి, మిగిలిన పెద్దలకి అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్క ప్రజలకి జనసేన నిలబెట్టడానికి మనసు వెంకటన్న చాలా కష్టపడ్డారు. ఇంకోటి ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకి ఎవరికైనా ఏదైనా ఆపదొస్తే అన్న ముందుంటారని నేను చెప్తున్నాను, అందరికీ మాటిస్తున్నాను. అదే కాదు, ఇంకా ఏదైనా ప్రభుత్వ పథకాలు కానీ ఏదైనా అల్లకుంటే నా నోటీస్కి తెస్తే మీకు ఖచ్చితంగా చేసి పెడతానని హామీ ఇస్తున్నాను. అలాగే ధర్మవరంలో లోనుకోటమి జనసేనకి చాలా క్రియాశీలకమైన వార్డుగా మేము తయారు చేస్తామని హామీ ఇస్తున్నాం. మధువన్నకి ఇక్కడ కులము మతము భేదము ఏది లేకుండా మాత్రమే అంటూ నాకు ఎప్పుడు అనగా లక్ష్మీ గారు కూడా వెలుగు కావాల్సిన కోరుతున్నాం. నుంచి ఎక్కే స్వప్నాలను కూడా వెలుగు కావాల్సిన కోరుతున్నాం. హృదయాన్ని కూడా వెలుగు కావాల్సిన కోరుతున్నాం. ఈశ్వరమ్మ అభిమూర్తి బాబు
ఎంత వయసు అయిపోయిందంటే ఈ వయసులో ఆ అబ్బాయి పోగొట్టున్నాడు పాపం. ఇంత అంటే దాదాపుగా 5 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలనే 65 సంవత్సరాల వయసు మకం వేస్తా ఉంటారు. పెద్ద కొడుకు చనిపోయారు. మన చిన్నప్పుడు కూడా ఒక ప్రమాదవశాత్తు జనసేన పార్టీ కార్యకర్త మరణించారు. వారి దేవుడు కూడా ఎక్కువ దూరాన్ని పోతారు. ఈ యొక్క సందర్భంలో అటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు 5 లక్షల రూపాయలు చెక్కు మేము పంపించారు. మీకు అది బ్యాంకులో వేసారు. బ్యాంకులో కూడా వేశారు. వారి కుటుంబానికి ఒక ఆసరా దొరికింది. అంటే ఒక ధైర్యం. జనసేన అంటే పవన్ కళ్యాణ్ అంటే ఒక ధైర్యం. ఆ ధైర్యాన్ని మనం ప్రతి ఒక్కరికి నింపాలి. కాబట్టి తప్పకుండా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్త కూడా ప్రజలు కూడా జనసేన పార్టీలో చేరండి. తప్పకుండా 5 లక్షల రూపాయలు చెక్కు కూడా చూపుతున్నారు. కుటుంబానికి ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా జనసేన పార్టీ మీకు ఎప్పుడు అండగా ఉంటున్నామా మాట్లాడతాను. రైతమ్మా నా కొడుకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అన్ని కలిసి మంచి చెడ్డ చేసినారు. అన్ని హాస్పిటల్ కూడా వచ్చి నా కొడుకు ఖర్చు పెట్టుకున్నాడు. మాకు చాలా అండగా నిలబడ్డారు. ఇప్పుడు కూడా 5 ఏళ్ళు చెక్కు వచ్చేదాన్ని కూడా నా కొడుకు తర్వాత కొడుకు అఖిల్ అందరూ మాకు కలిసిపోయినారు. మాకు అన్ని విధాలు అఖిల్ కూడా సహాయం చేస్తూ ఉంటాడు. ఎప్పుడన్నా కానీ అంటే మీకేమైనా ఇబ్బంది అయితే నేను ఉంటాను. మధుసూదన్ ఉన్నారు, మీకు భయపడద్దండి, మీకు నేను సహాయం చేస్తాను. ఇప్పుడు కూడా మాకు ఇల్లు లేదు, ఉండేదానికి ఆసరా ఉండేదానికి మీకు కల్పిస్తానని మధుసూదన్ అన్న కూడా చెప్పినారు. మాకు నమస్కారము. మధుసూదన్ అన్నకి నమస్కారము. మా పిల్లోడు పోయినప్పుడు మా ఇంటికి వచ్చి అన్న మధుసూదన్ అన్న మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఓదార్చి 10,000 డబ్బులు ఇచ్చి, అమ్మ మీరేం భయపడద్దండి, మీకు అండగా మేము ఉంటామని మా గురించి చాలా ఇబ్బంది పడినారు. మధుసూదన్ అన్న మా గురించి పవన్ కళ్యాణ్ అన్నతో పోయి మాట్లాడించి మాకు 5,000 రూపాయలు చెక్కు ఇప్పించినారు. 5 లక్షల రూపాయల చెక్కు ఇప్పించినారు. ఇంకా పైన కూడా మీకు ఏమైనా ఇబ్బందులు అంటే మేము ఉంటామమ్మా, మీకు ఏ కష్టం వచ్చినా నేను మాట ఇస్తున్నాను. ఆ రోజు మాట ఇచ్చారు, మా ఇంటికి వచ్చి నిలబెట్టుకున్నారు. కానీ ఈ రోజు కూడా మాట ఇచ్చినారు. ఇంకా ఏదైనా ఇబ్బంది ఉంటే మేము సహాయం చేస్తాం